హైదరాబాద్ కేపీహెచ్బీ పిఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. సర్దార్ పటేల్ నగర్లో కొందరు దుండగులు గంజాయి మత్తులో ఓ యువకుడిని అతి కిరాతకంగా రాడ్తో హత్య చేశారు. అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు వెంకటరమణపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెడిసిట్ అండి. మేము కేబిహెచ్పీ కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాము. మా అన్నయ్య, నేను, మా అన్నయ్య వాళ్ళ తోడళ్ళు రాత్రి ఇందరు భోజనానికి వచ్చాడు మా ఇంటికి. మేము భోజనం చేస్తాం. మా ఇంటి వెనకాల పార్క్ ఒకటి ఉంది. ఆ పార్కులో కొంతమంది గంజాయి తాగి అల్లరి చేస్తుంటే ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తామని అడిగాము. నేను దాన్ని వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుండగా మా అన్నయ్య తిట్టాడని చెప్పి, ఎందుకు ఇలా తిడుతున్నారని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. కిటికీ దగ్గరికి వెళ్ళేవాడికి అవతల ఎత్తి పవన్ అనే వ్యక్తి పొద్దున సాగుతో మా అన్నయ్య గుండెల్లో పొడటం జరిగింది. వెంటనే మా అన్నయ్య అక్కడ చనిపోవడం జరిగింది. మేము వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక 4 దొరికారు. ఈ పవన్ అనే వ్యక్తి పొడిచిన వ్యక్తి దొరకలేదండి. అతని కోసం వెతుకుతున్నారు. ఈ డ్రగ్స్ వల్ల, ఇది అతిగా తీసుకోవడం వల్ల మా అన్నయ్య చనిపోయాడండి. వాడు మత్తులు ఏం చేసాడు కూడా తెలదు. ఒకే ఒక దెబ్బతో పోడ్చాడు. అడిగినంత చంపేశాడండి మా అన్నయ్యని అన్యాయంగానే. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.